మనిషిలో మానవత్వం. మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ. ఓ తండ్రి కొడుకుల గుడికి వెళ్లారు. ముఖద్వారంలో ఉన్న స్తంభాలపై చెక్కిన సింహం ముఖాలను చూసిన కొడుకు జడుసుకుంటాడు. భయంతో నాన్నా పరిగెత్తు, సింహం మనల్ని చంపేస్తుంది అని కేకలు పెట్టాడు. అప్పుడు ఆ తండ్రి కొడుకుని దగ్గరగా తీసుకొని, అలా భయపడకు బాబూ, అవి కేవలం శిల్పాలు మాత్రమే, అవి మనల్ని ఏమీ చెయ్యవు అని చెప్పాడు. ఆ కుర్రాడు భలేగా శిల్పరూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయనప్పుడు అదే రూపంలో ఉన్న దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు అని అడిగాడు. ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు: ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గర వాడి ప్రశ్నకు సమాధానం లేదు. కానీ అప్పటి నుంచి దేవుడిని శిల్పాల్లో కాకుండా మనుషుల్లో వెతకడం ప్రారంభించాం. దేవుడు కనిపించలేదు, కానీ మానవత్వం కనిపించింది అని.